మనం ఇప్పుడు పాండిచ్చేరి బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ దగ్గరకి ఎంటర్ అయ్యాం. హోటల్స్, లగ్జరీ హోటల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒకప్పుడు ఈ పాండిచ్చేరిని ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి స్వాతంత్రానికి ముందు ఆ స్టైల్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దగ్గరికి ఎంటర్ అయ్యాం. వావ్, ఇప్పుడే సన్లైట్ సూర్యోదయం అవుతూ ఉంది. ప్రకృతి ఎంతో రమణీయంగా ఆహ్లాదంగా ఉంది. అందులో ఈ బోట్లు చాలా చక్కగా ఉన్నాయి. అందుకే ఇంత ఉదయాన్నే అందరూ వచ్చి విజిటర్స్ 5 నుంచే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సూర్యోదయం కోసం. ఇటువైపు లైట్ హౌస్, మహాత్మా గాంధీ విగ్రహం ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. దగ్గరకు వచ్చేసాం. మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇక్కడ వెనకాల సన్ రైజు, బీచ్. ఇక్కడ గడపడానికి అసలు ఎంత ఆహ్లాదమైన వాతావరణం అంటే సూపర్గా ఉంది పాండిచ్చేరి. ఇక్కడ ఒక మాన్యుమెంట్ కూడా ఉంది, ట్రిబ్యూట్ వాల్. వావ్, చాలా హైట్ ఉంది ఇది దీపం. ఇటువైపు లైట్ హౌస్. మొత్తం ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఇది బీచ్ రోడ్. విజిటర్స్ ఇక్కడ వీటి మీద కూర్చోవడానికి వీలుగా చిన్న చిన్న చైర్స్ లాంటివి అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని బీచ్ని ఆస్వాదించవచ్చు. విజిటర్స్ ఇక్కడ ఉదయాన్నే ఫ్రెష్ అప్ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం ఎన్ని బోట్లు ఉన్నాయి అసలుకి. ఎరా ఉంది, ఎరా అంటే రొయ్య, ఎరా ఉంది, ఎరా ఉంది అని ఇది ఈ దృశ్యం కోసమే అందరూ ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. నొచ్చినా వచ్చింది. ఓకే ఓకే. ఇది మొత్తం బీచ్ రోడ్డు, బిల్డింగ్స్ అంతా ఫ్రెంచ్ స్టైల్స్లో. ఇక్కడ ఉండే ఈ స్తంభాలు కూడా చాలా శిల్పకళతో అద్భుతంగా ఉన్నాయి.
మనం బీచ్లోకి దిగేసి రాళ్ళ మీదగా లోపలికి వెళ్తున్నాం. సముద్రం నీటిని టచ్ చేసి చూద్దాం. రండి రండి రండి, ఇటు తిరగండి మీరు. పోవాలి అక్కడ